చిన్న పాపకి పంజాబీ డ్రెస్ టాప్ అయితే ఆది టాప్ తోటి కొలతలు తీద్దాం. చూడండి, అసలు ఫ్యాబ్రిక్ 4 ఫోల్డింగ్ అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ 4 ఫోల్డింగ్లు చేసుకుని పైన హెచ్చు దగ్గరికి పావించి కట్ చేసుకుని ఒక లైన్ గీసుకోవాలి. ఒక పావించి వరకు మనం షోల్డర్లు కుట్టుకోవడానికి అన్నట్టు ఆ లైన్ మీద ఇలా నిలబెట్టేసుకోవాలి. ఫ్యాబ్రిక్ ఫోల్డింగ్ అయితే మెడల వైపుకే ఉండేలా చూసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా సర్దేసుకుని మెడని ఈ విధంగా డ్రా చేసేసుకోవాలి. బ్యాక్ అండ్ ఫ్రంట్ మెడ పలక మెడ అన్నట్టు. ఒకవేళ మెడలు కావాలంటే మార్చుకోవచ్చు. చంక ఎలా ఉందో అలాగే సైడ్ కూడా ఒక మార్కింగ్ చేసుకుని మరి పావించి ఖర్చులు కావాలి కదా చంకకి అండ్ మెడకి కూడా డ్రా చేసుకోవాలి. ఈ పావించి కుట్టుకోవడానికి ఈ టాప్ విడ్త్ వచ్చేసి ఖర్చుతో పళంగానే ఉంది కాబట్టి తిరగేసి వేసాం కాబట్టి డ్రెస్ ఖర్చుతో పళంగా మార్కింగ్ చేసుకోవాలి. అయితే కిందకు ఉన్నాయి ఓపెన్స్, కొంచెం పైకి పెడదామని చెప్పాను, అందుకోసం పైన మార్కింగ్ చేస్తాను. ఓపెన్స్ మార్కింగ్. ఇక లైనింగ్ ఎక్కడి వరకు ఉందో అక్కడ మార్కింగ్, లైనింగ్ కుట్టుకోవడానికి 1 ఇంచు మార్కింగ్ కటింగ్ చేసేసుకోవాలి. ఆ లైనింగ్ పొడవు మార్కింగ్, ఇది అసలు డ్రెస్ మార్కింగ్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్కింగ్. ఏం లేదు, రెండిట్లో 1 ఇంచు తేడా ఉంటుంది. రెండు కలిపి కుట్టే కంటే అలా వేరువేరుగా హైట్లు లైనింగ్కి అసలు ఫ్యాబ్రిక్కి తీసుకుంటే మంచిది. హైట్లకి ఫ్యాబ్రిక్కి లైనింగ్కి కూడా 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టాం. కుట్టిన తర్వాత అసలు హైట్కి వస్తుంది అన్నట్టు. ఓకేనా? ఈ విధంగా డ్రా చేసిన లైన్ ప్రకారం కట్ చేసుకుని ఓపెన్ ఎక్కడి వరకు ఉందో అక్కడ టక్స్ ఇచ్చుకుంటే కుట్టుకునేటప్పుడు అక్కడి నుంచి ఓపెన్ వస్తుందని గుర్తుంటుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.